ఆయిల్ ఇంత ఉందా సునీత గారు అనుకోమాకండి, మొత్తం పీల్చేసుకుంటుంది. ఇదిగోండి మొదటి ముద్ద మీకోసమే. టేస్ట్ అయితే పొలమారుతుంది, ఎవరో గట్టిగా తలుచుకుంటున్నారు. నిమ్మకాయలో చింతపండు నానబెట్టాం కదండి, సో అది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే ఇదిగోండి ఉసిరికాయ పచ్చడి పట్టానమాట. అయితే ఉసిరికాయ పచ్చడి మన ఛానల్లో ఇప్పటికి నేను 2-3 వీడియోస్ డిఫరెంట్గా పోస్ట్ చేశాను, అంటే డిఫరెంట్ మెథడ్స్లో. దానిలో ఎక్కువ మందికి నేను చేసే ఉసిరికాయ తొక్కు పచ్చడి చాలామంది ఇప్పటికి కూడా డైలీ ఒక 2-3 కామెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. చేసామండి, సీజన్లో వస్తాయి అన్నమాట, చేసామండి బాగా వచ్చింది అని చెప్పి. అట్లా ఈసారి ఏంటంటే ఇది మామూలుగా మా పద్మత్త చెప్పిందనమాట, ఇలా చేస్తే చాలా బాగుంది, ఎక్కువ పులుసు కాకుండా డిఫరెంట్ టేస్ట్ తోటి బాగుంది చిన్ని అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి ఇవాళ మా పద్మత్త స్టైల్లో ఉసిరికాయ పచ్చడి నేను పట్టాను. ఎలా పట్టాను ఏంటనేది చూసేయండి. ఉసిరికాయలు ఇట్లా పొడుగు ముక్కలు కట్ చేసేసుకోవాలండి. మీకు కరెక్ట్గా ఈ తొనకాడికి కట్ చేసుకుంటే సన్నగా వస్తున్నాయి, అందుకని నేను కొంచెం లావు ముక్కలు కావాలని చెప్పి కొంచెం పెద్దగా కట్ చేస్తున్నాను. ఇంకా అది మీ చాయిస్ని బట్టి కట్ చేసుకోండి. ఇది మా అత్త చెప్పింది అనమాట, మా పద్మత్త చెప్పింది. ఇట్లా ఎక్కువ ఏమవుతుందంటే పులుసు మరీ మిగిలిపోయినా కానీ ఆ పులుసు చల్లట్లా, అందరికీ ముక్కలే కావాలి కదా, అందుకని చెప్పి ఇట్లా అయితే ఎక్కువ పులుసు ఊరట్లేదంట. మీకు పులుసు కావాలనుకుంటే ఎప్పుడు చేసుకునే పద్ధతిలో చేసుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఇందులోనే ఉప్పు వేసుకుని నిమ్మరసం బెండేసి చింతపండు ఇందులో పెట్టాలి, అప్పుడు బాగా ఊరుతుంది అన్నమాట పులుసు కావాలనుకుంటే. ఇదిగోండి ఉసిరికాయ ముక్కలన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా ఒక క్లాత్ మీద మంచిగా ఒక 4-5 గంటల పాటు ఆరబెట్టేసుకోవాలి. చెప్పాను కదండి మా అత్త చెప్పిన పద్ధతిలో చేస్తున్నానని చెప్పి, సో దాని ప్రకారం అనమాట. ఇదిగోండి చింతపండు, ఇక్కడ ఒక 100 గ్రాముల చింతపండు అనమాట, దానిలోకి ఒక 100 గ్రాముల ఉప్పు, ఇది ఒక 4 నిమ్మకాయలు పిండానండి రసం, మన మిద్దె తోటలో కాయలే. చక్కగా ఈ నిమ్మరసంలో చింతపండు నానబెట్టేసేయాలి, మంచిగా నానబొద్ది, ఒక 4-5 గంటలు నానబెట్టేస్తే సరిపోద్ది. ఈ లోపల ఉప్పు కూడా దానిలో కరిగిపోద్ది, కరిగినా కరగపోయిన ఇబ్బంది ఏమీ లేదు, చక్కగా అలా మూత పెట్టేసి ఉంచడమే. చూసారా చక్కగా అంతా వాటర్ వచ్చేసి మనకి చింతపండు అయితే వాటర్ రావటం అంటే మనం నిమ్మకాయ పులుసు వేసాం కదండి, దానిలో చక్కగా చింతపండు మంచిగా నలిగిపోయింది. ఈ ఉప్పు చింతపండు అలాగే వెల్లుల్లిపాయలు కలిపేసి మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఒక 100 గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు, చక్కగా మంచిగా ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారా మొత్తం అంతా మంచిగా మెత్తగా నలిగిపోయింది కదా. వెల్లుల్లిపాయలు ఎక్కడన్నా ఉంటే కొంచెం ముక్క జారిపోయి ఉన్నా కానీ ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి ఎక్కడన్నా పొలుకు తగిలితే, చింతపండు నలిగితే చాలు మనకి. సో ఈ పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని చేతితోటి కలపాలి, కానీ దాని ముందు ఇంకా యాడ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చూసి మా మేడం గారు ఇంతే కదా నేను చేసేస్తానంటది. ఇదిగోండి ఆవాలు మెంతులు పౌడర్ అండి. ఎప్పుడు కూడా మనం పౌడర్ చేసుకునేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మెంతుల కంటే ఆవాలు డబుల్ క్వాంటిటీ ఉండాలండి, మెంతులు కొంచెం తక్కువ ఉండాలి. మెంతులు ఏం చేసుకుని చక్కగా ఇట్లా పౌడర్ చేసుకుని పెట్టుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడు కావాలన్నా ఫ్రెష్గా వాడుకోవచ్చు. ఇదేంటంటే మనం పౌడర్ చేసుకున్న తర్వాత అండి కొంచెం ఆ మిక్సీ పట్టుకునేటప్పుడు లాస్ట్లో ఒక స్పూను ఉప్పు వేసుకున్నాం అనుకోండి, అది ఫ్లేవర్స్ అనేవి చక్కగా మనకి వాసన పోకుండా లాక్ అయి ఉంటాయి అన్నమాట, బాగుంటుంది. కారము కేజీకి మనం తీసుకునే కారాన్ని బట్టి అండి, కారం క్వాలిటీని బట్టి ఘాటు ఉంటేనేమో కేజీ ఉసిరికాయలకి 100 గ్రాములు వెయిట్ లెక్క చెప్తున్నానండి నేను. కారం అంటే కొలత అయితేనేమో పావు గ్లాస్ వరకు వస్తుంది అనుకుంటా, 200 ml పట్టే గ్లాస్ వస్తుంది. ఇక్కడ వెయిట్ లెక్క అయితేనేమో ఒక 100 గ్రాములు కారం తీసుకోవాలండి.
ఒకవేళ కారం తక్కువ ఉంటుంది, ఘాటు ఉండదు అనుకుంటే 120 గ్రామ్స్ కూడా పడుతుంది. అది మీరు తీసుకునే కారంని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్నది ఘాటు ఉంటుందండి. ఒక 100 గ్రాముల వరకు కారం వేసేసుకుని, ఇవి ముక్కలు మనం శుభ్రంగా కట్ చేసుకున్నాక నేను క్లాత్ మీద వేసి చూపించాను కదండి, కొంచెం పసుపు వేసి కలిపేసుకుని, మనకి ఉసిరిగా ఏంటంటే కొంచెం ఊరికే నల్లబడిపోతుంది కోసి అక్కడ పెట్టామంటే కనుక. సో కొంచెం పసుపు వేసుకుని ఇట్లా ఆరబెట్టేసుకున్నాను ఒక 5-6 గంటల పాటు. పొద్దున్నే కోసి పెడితే సాయంత్రానికి కలిపేసుకోవటమేనండి. చేతితో కలపాల్సిందే ఇది మంచిగా. చూసారా చక్కగా మంచిగా ఇట్లా కలిపేసి, నాకు ఏంటంటే మనం ఎంత పులుసు వద్దనుకున్నా కానండి, ఇప్పుడు ఉప్పు అదంతా తగిలింది కదా ముక్కలకి, సో ఏంటంటే కొంచెం మనకి లూజ్ అయితే అవుతుంది. అప్పుడు తర్వాత చూసుకుని ఒక్కసారి ఏదన్నా ఉప్పు కానీ కారం కానీ తగ్గింది అనిపిస్తే కనుక కలిపేసుకుని అప్పుడు తిరుగుమాత పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సరిపోద్ది అది. సో ఇది నేను ఒక గాజు బౌల్లోకి తీసి మూత పెట్టేస్తున్నాను. రేపు తిరుగుమాత పెడతా. ఇదిగోండి మనం చక్కగా అట్లా కలిపేసినమ్మట అంత గట్టిగా ఉంది కదా, సో ఒక 2 డేస్ ఆగేసరికి ఇట్లా ఉంది. ఎమ్మట పెట్టేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే కొంచెం పులుసు ఊరాలి అనుకుంటే ఇలా పెట్టుకోండి, అవసరం లేదంటే ఎమ్మటే తిరుగుమాత పెట్టుకోవచ్చు. మనం కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం కదండి, కేజీకి ఏ పచ్చడికైనా ఉసిరికాయ, టొమాటో, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ దేనికైనా కూడా కనీసం 1/2 కేజీ అయితే ఆయిల్ కంపల్సరీ పడుతుంది. ఆయిల్ బాగానే కాగాలి. కాగిన తర్వాత ఎప్పుడుదప్పుడు పెట్టుకోవాలి అంటే పప్పులో వేసుకోవచ్చు. మీరు అదంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎప్పుడప్పుడు ఫ్రెష్గా అయినా తిరుగుమాత పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు అంతా ఒకటేసారి వేసేస్తున్నానండి. కొంచెం ఆవాలు వేసి, ఆవాలు చిటపటమన్న తర్వాత వెల్లుల్లిపాయలు ఊరితే బాగుంటాయి, చక్కగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత మనము చూడండి కొంచెం కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని అప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని కొంచెం మనం ఈ వేడి మీదే మనం ఆ ఉసిరికాయ ముక్కలు ఏదైతే ఉందో చక్కగా వేసేసుకుంటే ఎక్కడన్నా తేమ ఉన్నా చేసిన మంచిగా ముక్క కూడా, మనం పచ్చి ముక్కలు వేస్తాం కదండి, ఊరబెట్టలేదు కనుక ముక్క కూడా కొంచెం మగ్గుతుంది. మామూలుగా అయితే వెనకట పచ్చళ్ళు పట్టినప్పుడు కాయలు వేయించేవాళ్ళు అనమాట. అట్లా కాకుండా ఇప్పుడు మనకి వేడి ఆయిల్లోనే మంచిగా మగ్గిపోద్ది. గ్యాస్ ఏమి ఉంచవసరం పర్లేదు. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక చక్కగా మంచిగా ఇది ఇలా ఉంచేసేయడమే. ఆ వేడికి చక్కగా సెట్ అయిపోద్ది. తర్వాత కలుపుకున్న ఇబ్బంది ఏమి ఉండదు. ఆయిల్ ఇంత ఉందా సునీత గారు అనుకోమాకండి, మొత్తం పీల్చేసుకుంటుంది. ఇదిగోండి ఉసిరికాయ పచ్చడి. నేను తిరుగుమాత వేసినాక నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసుకోవాలని చెప్పాను కానీ నాకు వీలు కాక తీయలేదు. ఇది 3వ రోజు చూస్తున్నారనమాట మీరు తిరుగుమాత వేసినాక. చూసారా ముక్క కూడా మంచిగా మనం తిరుగుమాత వేడి నూనెలో వేస్తాం కదా, చక్కగా అట్లా ఊరిపోతుంది అన్నమాట. సో ఇది ఇప్పుడు కొంచెం అత్తయ్యాళ్ళ కోసం ప్యాక్ చేస్తున్నా. ఇది టెక్నికల్ ఇష్యూ మూలంగా అండి నేను పచ్చడి పట్టిన తర్వాత ఇంట్రడక్షన్ కొంచెం ప్రాబ్లం అయ్యి ఇది వారం రోజుల తర్వాత మళ్ళీ తీస్తున్నాను వీడియో. ఇదిగోండి చూసారా చక్కగా పచ్చడి ఇట్లా ఉంటుందన్నమాట. నేనైతే మా ఇంట్లో ఎక్కువ తినేది నేనేనండి, ఎప్పుడన్నా సంజన వేసుకుంటుంది, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. కొంచెం అత్తయ్యాళ్ళకి పెట్టించాను, ఇంకా మిగిలింది ఇలా ఈ కొంచెం ఉందన్నమాట. మొదటి ముద్దలోకి మనకి పులుసు లేకపోయినా ఇలా ఒక ముక్క తీసుకుని పెట్టుకుంటే కొంచెం నెయ్యి కరిగింది లేదు, అలా కొద్దిగా నెయ్యి. మేము యాక్చువల్గా సింగిల్ పాలిష్ రైస్ తింటున్నాము, కానీ ఇవాళ ఒక స్పెషల్ డిష్ చేశాను అనమాట, దాని మూలంగా వైట్ రైస్. ఇదిగోండి మొదటి ముద్ద మీకోసమే. టేస్ట్ అయితే ఆ నిమ్మకాయలో చింతపండు పొలవారుతుంది, ఎవరో గట్టిగా తలుచుకుంటున్నారు. నిమ్మకాయలో చింతపండు నానబెట్టాం కదండి, సో అది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. రెండోది నాకులాగా ఇలా ముక్కలు తింటే ఇష్టమైన వాళ్ళకి, పులుసు తక్కువ ఉండి ముక్కలు కావాలనుకునే వాళ్ళకి చక్కగా బెస్ట్ ఆప్షన్. ఎక్కువ గ్రేవీ రాలేదు,
అలా అని రాకుండానూ లేదు, బాగుందండి, ట్రై చేయండి. సో మీరు ఇంకేదైనా డిఫరెంట్ పద్ధతిలో పడితే కనుక తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.